పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 2019-2020 సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారిపైన శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది. శని కర్కాటక రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కర్కాటక రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కర్కాటక రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కర్కాటక రాశికి 6వ స్థానం అంటే ధనుర్రాశిలో శనిగ్రహ సంచారం 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు ధనుర్రాశిలోనే శని సంచరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కర్కాటక రాశికి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కర్కాటక రాశికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. సహజంగా కనుక తీసుకున్నట్లయితే 6వ స్థానంలో కనుక ఈ శనిగ్రహ సంచారం కనుక జరుగుతూ ఉన్నట్లయితే కొన్ని అనుకూలమైన ఫలితాలు, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని గోప్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే ఎవరికీ తెలియనటువంటి పనులు చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ఎవరికీ తెలియనటువంటి సీక్రెట్ పనులు చేసేటటువంటి విధంగా వారికి ప్రోద్బలం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో కనుక ఈ శని సంచరిస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో చేయకూడనటువంటి పనులు చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో కొద్దిగా స్వల్పంగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. పనుల్లో అవరోధాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. బంధువులతోటి కూడా స్వల్పమైనటువంటి విరోధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సోదరుల మధ్య కూడా స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక పిల్లలతో కూడా అంటే సంతానంతో కూడా కొద్దిగా అభిప్రాయ భేదాలు అనేటటువంటి వీరికి కలుగుతూ ఉంటాయి. ఇక అనారోగ్యం అనేటటువంటిది కూడా ఈ సమయంలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులను చేదార్చుకోవటము, విలువైన వస్తువులు పోగొట్టుకోవటం కూడా జరుగుతుంది. దానితో పాటు భూములకు గృహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి శని 6వ స్థానంలో ధనుర్రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో వీటితో పాటు కొన్ని మంచి ఫలితాలు కూడా, కొన్ని శుభ ఫలితాలు కూడా వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఆ శుభ ఫలితాలు ఏమిటంటే ఈ శత్రుపీడ అనేటటువంటిది గతంలో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ శత్రువుల నుంచి ఆ శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే శత్రుపీడ పోతుంది. గతంలో విపరీతమైనటువంటి అనారోగ్యంతో బాధపడినటువంటి వారికి ఇప్పుడు కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య బాధలు కలుగుతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాలు కనుక ఏమైతే ఉన్నాయో ఆ రుణ బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి హాయిగా ఆనందంగా జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో పట్టుదలతో వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ పట్టుదలతో చేసేటటువంటి వ్యాపార ఉద్యోగాలలో ఎక్కువ మంచి ఫలితాలు వీరు సాధిస్తూ ఉంటారు. గతంలో కన్నా కూడా ఆర్థికంగా కొద్దిగా పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడుతూ ఉంటుంది. గృహంలో శుభకార్యాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు గృహంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని మీకు అందుతూ ఉంటాయి. దానితో పాటు ఎవరైతే విదేశాలకు వెళ్ళి విదేశాల్లో చదువుకోవటం కోసం కానీ ఉద్యోగం చేయడం కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటారో ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలకి చక్కగా సఫలత అనేటటువంటి చేకూరుతుంది. అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గతంలో చాలా కాలం నుంచి ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఆ ఉద్యోగం రాక ఆ ఉద్యోగం కోసం బాగా ఆ ఉద్యోగం సాధించాలనేటటువంటి పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో తప్పకుండా ఆ ఉద్యోగం వచ్చి మీ మనోవాంఛలు మొత్తం కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కర్కాటక రాశి వారికి షష్టం 6వ స్థానంలో శనిగ్రహ సంచారం కారణం చేత స్త్రీల వలన మానసికమైనటువంటి ప్రశాంతతకు భంగం కలుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఇంకా కొన్ని సందర్భాలలో మీరు మీ స్థాయికి తగ్గి ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ సమయంలో కూడా ఆ స్థాయి కంటే తగ్గి ప్రవర్తించడము మంచిది కాదు. మీ స్థాయిని స్థానాన్ని గుర్తుపెట్టుకోవటము, ఎదుటి వ్యక్తులతో ఎలా అంటే ఎదుటి వ్యక్తుల యొక్క స్థాయి ఏమిటో తెలుసుకోవటము, దానికి తగ్గ విధంగా కనుక ప్రవర్తించినట్లయితే అన్ని రకాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారు శనివారం రోజున కనుక శివుడికి అభిషేకం చేయించినట్లయితే అది చాలా విశేషమైన యోగాన్ని ఇస్తుంది. దానితో పాటు ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ
శనయే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 19 సార్లు కానీ 57 సార్లు కానీ పారాయణ చేసినట్లయితే అది కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇవి 2019-2020 సంవత్సరంలో కర్కాటక రాశి వారిపైన శని ప్రభావం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, ఈ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.